హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బాయిల్డ్ ఎగ్తో మసాలా కర్రీ చేశానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇలా 2 గుడ్లు తీసుకుని అవి ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేసి ఆ కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని కొంచెంగా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి అవి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే కళాయిలో కొంచెంగా ఆయిల్ వేసి ఒక 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి కొంచెంగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తే అవి తొందరగా ఫ్రై అవుతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్లేట్లో కొంచెంగా 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెంగా గరం మసాలా, మిరియాల పొడి, వాటిని అన్నిటిని కూడా వేగిన ఆనియన్స్లో వేసుకున్నాం కదండి. ఇవి కొంచెంగా ఎక్కువ వేగకూడదండి, మళ్ళీ బ్లాక్ అయిపోతాయి, నలుపు వచ్చేస్తుంది. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసి కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి కొంచెంగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టేంత వరకు కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇగోండి ఇలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో చివరగా కొంచెంగా కొత్తిమీర వేసి కొంచెం మళ్ళీ టర్న్ చేయాలండి. టర్న్ చేసిన తర్వాత లాస్ట్లో చివరగా కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.